అయినటువంటి మహోన్నతమైనటువంటి నామానికి కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేసి ఉన్నాను. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలామంది నూతనంగా దేవునికి ఆరాధించుటకు మాతో కలిసి ఉండాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో గనపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని నేను గనపరుస్తూ ప్రత్యేకంగా మరి స్థానిక క్రీస్తు సంఘంలోకి ఎల్లప్పుడూ కూడా ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ ఇట్టి విధంగా కూడి ఉంచుటను బట్టి దేవునికి మనం ఎంతగానో మహిమ చెల్లించవలసిన వారు విన్నాం. నేను ముందుగా చెప్పబడినట్లుగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మీరందరూ చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగాన్ని మనం ఒకసారి ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ 1:18 దయచేసి మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాల నుంచి 1 కొరింథీ 1:18 చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడండి, పౌలు గారు ఆ రోజు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. మీకు బాగా తెలిసిన విషయమే. చాలా విస్తారంగా పౌలు గారి జీవితం అన్న, పౌలు గారు ఆయన ఎంత సమర్పణ కలిగి బోధించాడో, ఆయన ఎంత కమిటెడ్గా ప్రజలకు సువార్త చెప్పాడో మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. పౌలు గారు ఇక్కడ ఒక మాట తెలియజేశారు 18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకే వచనంలో 2 స్టేట్మెంట్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సిలువను గూర్చినటువంటి వార్త, ఇక్కడ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంటండి? వెర్రితనంగా ఉందట. రక్షించబడుచున్న మనకు ఏమంటున్నాడండి? ఎవరికి వెర్రితనంగా ఉంది సిలువను గూర్చిన వార్త? నశించిపోయేటువంటి వారికి. మనము పౌలు గారు అంటే ఈరోజు మనం ఆలోచిస్తే ఒకసారి ఇఫ్ యు లుక్ ఎట్ ద క్రాస్, ఒకసారి సిలువ వైపు మనం చూద్దాం. ఆయన త్యాగం ఏంటి? సర్వ మానవాళికి ఆయన చేసిన త్యాగం ఏంటి అనేటువంటిది మనం చూస్తే, ఒకసారి మీరు కనుక చూస్తే మత్తయి సువార్త 27 ఈ విధంగా ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 27 22 నుంచి కనుక మనం చూస్తే ఆయన యొక్క శ్రమలను మనం ఇక్కడ చూడగలం. 27:22 అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడిగా వారు ఆ కారణం చెప్పకుండా సిలువ వేయమని మరి ఎక్కువగా ఏం చేశారు? కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకండ్రి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. సో అన్యాయపు తీర్పు యేసు ప్రభు వారు ఈ భూమి మీద తెచ్చిపడ్డారు. నిజానికి వాళ్ళు కారణం చెప్పట్లేదు. కారణం చెప్పకుండా ఏమని కేకలేస్తున్నారు? సిలువేయండి, సిలువేయండి. అన్యాయపు తీర్పు ఈ లోకంలో యేసు ప్రభు వారు ఎదుర్కొన్నాడు. తర్వాత ఏం జరిగిందనంటే, ఆయన సిలువ వేయబడినప్పుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి. ఈ భూమి మీద ఎప్పుడు ఎవరు చేయలేని ఒక సవాల్ చేశాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో
ఎవడు స్థాపించగలడని అడిగాడండి ఈ భూమి మీద. ఈ లోకంలో చాలామంది స్కాలర్స్ ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఎంతో నాయకులు చనిపోయారు. కానీ ఎవరూ అనలేని ఒక మాట యేసుప్రభు మాత్రమే అనగలిగాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? కానీ ఆయన ఎందుకు సిలువ మీద చనిపోవాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఈ రోజున ఆర్ వి లుక్ ఎట్ క్రాస్, క్రీస్తు సిలువను మనం చూస్తున్నామా? ఆయన ఎందుకు చనిపోయాడు? ఇందాక ఒక చక్కని కీర్తన పాడారు, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని ఏం చేసావు. నాన్నగారిలో ఆ యొక్క భావం చూడగలిగాను ఆ పాట పాడేటప్పుడు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించావు. సో నిజమది. ఎందుకనంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. అందుకే మనం పాటలు పాడుతుంటే ఏ పాపం ఎరుగని యో పావనామూర్తం నువ్వు. ఈ భూమి మీద అత్యంత నీతిమంతుడిగా పాపం లేనివాడిగా బ్రతికింది యేసుక్రీస్తు. అత్యంత ఘోరంగా చనిపోయింది కూడా యేసుక్రీస్తే ఈ భూమి మీద. వాట్ ద రీజన్? ఏంటి కారణము? ఒక విషయం ఏంటంటే, ఇక్కడ గలతీ పత్రికలో ఒక మాట చెప్పబడుతుందండి. గలతీ పత్రికలో చెప్పబడినటువంటి మాట మీరు కనుక చూసినట్లయితే, ఒకసారి 3వ అధ్యాయంలో మీరు చూస్తే, గలతీలకు రాసిన పత్రిక మీరు కనుక చూస్తే, ఇక చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ అంటున్నాడండి. 3వ అధ్యాయము 13వ వచనము, ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు మన కోసం ఏమయ్యాడంటండి? ఎవరి కోసం శాపమయ్యాడైనా? మన కోసం శాపమై. చూడండి, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎవరి కోసం శాపమయ్యాడైనా? మీరు ఇది ప్రవచనము. మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయం 23వ వచనాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి. 21వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ. అక్కడ ఏముందో చూడండి. పాత నిబంధనలో 21వ అధ్యాయము 23వ వచనము అది చెప్పబడుతున్నది. చూడండి, 22 నుంచి చదువుదాం మనం ఒకసారి. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యం. చూడండి, అక్కడ వేలాడదీయబడిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఎవరి గురించి శాపమయ్యాడైనా? ఎవరి గురించి శాపమయ్యాడు? ఈరోజు మనం ఆలోచిస్తే యేసు ప్రభువారి యొక్క స్థితి ఏంటి అసలు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం మాట్లాడతారంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యం అని. ఆ రోజు యేసు ప్రభువును సిలువ మీద హేళన చేశారండి. ఈ రోజుకి అబద్ధ బోధకులు యేసుని హేళన చేస్తున్నారు. ఈ మధ్య ఒక డిఫరెంట్ బోధ వచ్చింది. యేసు ప్రభు పరలోకంలో పుట్టాడట. ఎవరో కాదు, బియోఏ. యేసు ప్రభుని భిక్షగాడు అంటున్నారు. మీరు చూడండి వీడియోలు యూట్యూబ్లో. అలాంటి మహాత్ముడు మన కొరకు చనిపోతే ఆయన గురించి మాట్లాడవలసినటువంటి మాటలు, ఆయన దిక్కయ్యి ఆయన దిక్కును బ్రతుకుచున్న రక్షణ ఇచ్చినటువంటి ఆయన గురించి ఈరోజున మానవులు, ఆ రోజు సిలువ మీద దొంగ హేళన చేశాడు, ఈరోజు యేసు ప్రభుని హేళన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొన్ని విషయాలు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ, కొన్ని విషయాలు తమకు అర్థమైపోయిన అనుకుంటూ యేసుక్రీస్తు మహిమను కూడా తీయడానికి వెనకట్లేదు. అందుకే పౌలు ఎప్పుడు కూడా సువార్త ప్రయాణించేటప్పుడు వాక్చాతుర్యాన్ని వాడలేదట. ఈరోజు వాక్చాతుర్యాన్ని పడిపోతున్నారు చాలామంది. వాక్చాతుర్యం, మంచి
నేర్పరి అయిన మాటలు గలవాడు ఎవడైతే మాట్లాడుతుంటాడో ఆ మాటలకు పడిపోతున్నారు. మీరు కావాలంటే చూడండి, పౌలు గారు ఎప్పుడూ కూడా వాక్చాతుర్యం వాడలేదట. నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందును. మీరు ఒకసారి కనుక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మీరు ఇదే మనం ఎక్కడైతే చదువుకున్నాం ఒకసారి అక్కడికే మనం వద్దాం. ఒకసారి చూడండి, మీరు గనుక చూసినట్లయితే మన కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడండి ఆయన. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే చూడండి ఏమంటున్నాడో. మొదటి కొరింథీ అక్కడ అంటున్నాడండి, 17వ వచనము, 1వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. మొదటి కొరింథీ 1:17, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ, ఇక్కడ చూడండి, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను, చాలా జాగ్రత్తగా గమనించాలి, వాక్చాతుర్యంతో ప్రజలు మోసం చేసే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించాడంట పౌలు. ఈరోజు జ్ఞానాతిశయము చూడండి, ఇదే విషయంలో చెప్తున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. చూడండి 1 కొరింథీ 2వ అధ్యాయంలో, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ. ఈ రోజున క్రైస్తవ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నారు తెలుసా? వాక్చాతుర్యంతో మోసం చేస్తున్నారు. వాక్చాతుర్యము అంటే మాటల నేర్బరి కలిగినటువంటి వాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్చాతుర్యము అని అంటే మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే ఎక్సలెన్స్ ఇన్ స్పీచ్ అంటండి. చక్కని మాట వాడబడింది. వాక్చాతుర్యము చేత ప్రజల్లో ఏం తీసుకురావచ్చు అంటే వాక్చాతుర్యం చేత ఒక భ్రమ కలిగించవచ్చు. వాక్చాతుర్యం చేత ఎలా అంటే, మీరు కనుక చూడండి, సినిమాల్లో బాగా నటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నటన మీకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే వాడు ఏం చేశాడు అక్కడ? అంత బాగా నటించగలిగాడు. ఆ నటన చూసేటప్పుడు మీరు కూడా లీనమైపోయి వాడు నిజంగా దెబ్బలు తినేస్తున్నాడేమో అన్నంతగా వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగున్నే బోధకుల్లో కూడా ప్రజల్లో ఒక రకమైన ప్రకంపనలు సృష్టించి సువార్త చెప్పకుండా వేరే విషయాలు చెప్తూ వాళ్ళు ఒక విధమైన ప్రకంపనలు సృష్టి చేస్తున్నారు. ఆ ప్రకంపనలకు రియాక్ట్ అయిపోయి అయితే చచ్చిపోదాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును. 2 వాడలేదంట ఆయన సువార్త చెప్పేటప్పుడు, వాక్చాతుర్యము జ్ఞానాతిశయము, వాక్చాతుర్యము జ్ఞానాతిశయము. మరి ఏం ప్రకటించాడు ఆయన? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య. ఏం ప్రకటించాడంటే ఆయన? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు ఏమన్నాడండి? దేవుని శక్తి అన్నాడు. మీరు చాలా ఈ ప్రస్తుత ప్రపంచంలో యేసుప్రభు చెప్పారు, ఏమన్నారో తెలుసా అండి? ఇప్పుడు యేసుప్రభువారు అందరూ నన్ను నమ్ముకోండి అని మాత్రమే చెప్పలేదు, అబద్ధ బోధల గురించి జాగ్రత్త పడండి అని కూడా చెప్పాడు ఆయన. చెప్పలేదా ఆ మాట? గుర్తించమని చెప్పాడు. ఏం పర్లేదులే ఎవరైనా నన్నే నమ్ముకుంటున్నారని అనలేదు ఆయన. ఆయన వెంటనే చెప్పాడు, ఇదిగో నా నామం అద్భుతాలు చేస్తారు, నా నామం మహత్కార్యాలు చేస్తారు, నామం ఇది చేస్తారు, అక్రమం చేయవల్ల నా యొద్ద నుండి పోండి అన్నాడు. అది ఎవరి గురించి అన్నాడు? ఆయన నామం పట్టుకున్న వాళ్ళనే. కానీ ఈ రోజున ఏం చేస్తారంటే ప్రజలు గుర్తించట్లేదు ఏది సత్యబోధ, ఏది నిజమైన బోధ, ఏది క్రీస్తు సిలువను కూర్చున్నటువంటి వార్త. ఒక విషయం తెలుసండి, నేను మొన్న ఒక విషయంలో మీకు అందరికీ చూడండి, జ్ఞానులు అనుకొని బుద్ధిహీనులు అయిపోతున్నారు నేటి కాలంలో చాలామంది. ఎలా అంటే మీకు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మాట ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టిన. దాన్ని ఎలా వక్రీకరించాడు తెలుసు ఒక ఆయన? ఆల్రెడీ పరలోకంలో శిశువు పుట్టాడు, అందుకే పుట్టిన రాశాడంట యెషయా గ్రంథంలో. ఇది ఒకప్పుడు బిఓఏ జ్ఞానం అని ప్రపంచాన్ని ప్రకల్పాలు పలికినటువంటి వారి జ్ఞానం. శిశువు పుట్టినని రాయబడి ఉంది యెషయా గ్రంథంలో. కాబట్టి పరలోకంలో తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు పుట్టాడట, అప్పుడు ఆయన పంపించాడట. ఎలాంటి చమత్కారంతో వచనాలను ఉపయోగించి ప్రజలను గారిడీ చేస్తున్నారో చూడండి. ప్రవచనాలు ఎప్పుడూ కూడా పాస్ట్ టెన్స్లో రాయబడ్డాయి.
అంటే భవిష్యత్తులో యెషయా ఈ భూమి మీద యేసుక్రీస్తు పుట్టాడనే ఆనందాన్ని ముందుగానే పాస్ట్ టెన్స్లో రాశాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజాల మీద ఏం భారం ఉంటుందండి? రాజ్యభారం ఉండెను. ఆలోచనకర్త అంటే భవిష్యత్తులో మనకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఒక గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోకుండా అక్కడ తమకు నచ్చినటువంటి వ్యాకరణాలు చేసేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే అవి నిజమేమో అని చెప్పి విభ్రాంతి నొందుతున్నారు. కనుక పర్టికులర్గా ఇది చూడవలసినటువంటి వస్తుంది. ఇంకొక విషయాన్ని మీకు చూడండి ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా నేను మీ మధ్య ప్రకటించాలని అనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడ అంటున్నాడండి, 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడండి. 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఇంకో మాట ఏమంటున్నాడనంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు, ఎవరికి? యేసుప్రభు ఎవరు? దైవత్వం అనేటువంటి దాంట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ఉన్నారు. వారు ఎలా, కొంతమంది అంటుంటారు ముగ్గురు అయితే ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదండి. ఇదో లాజిక్ వెళ్దే. మీకు శరీరంలో ముగ్గురు ఒకటిగా ఉండకూడదా? ఇప్పుడు శరీరం ఉంది, మీకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ఇంకేముంది? ప్రాణం ఉంది. ఇప్పుడు ముగ్గురు మనుషులా మీరు? మానవుడికే సాధ్యమైనప్పుడు దైవత్వం ఎందుకు సెట్ అవుతుంది? ఆయన అన్నాడు, ఏమన్నాడంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏమని సంబోధించాడో చూడండి. మీరు ఒకసారి హెబ్రీ పత్రికలో చూడండి ఏమనుందో. హెబ్రీలకు రాసిన పత్రికలో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన అంత అవమానాలు భరించి చనిపోయి కలవరసిల్లో రక్తం కారిస్తే ఈరోజు యేసుక్రీస్తు దైవత్వాన్ని విమర్శించేటువంటి విధానం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సంగతుల్లోకి వెళ్తుందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో తండ్రి అయిన దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు నుంచి మాట్లాడినటువంటి చూడండి. మీరు కనుక ఆలోచిస్తే అక్కడ చెప్తున్నాడండి, ఏమంటున్నాడో చూడండి. 6వ వచనము, 1వ అధ్యాయం 6వ వచనం, మరియు చాలా నిజంగా ఈ మాటలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోక తప్పదు. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడో చూడండి ఏమంటున్నాడు, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని, ఎవరైనా యేసుక్రీస్తు మరలా రప్పిస్తున్నాడు. అంటే రెండో రకం ఉందా లేదండి? ఉంది. మరలా రప్పించినప్పుడు నేను ఎక్కువ వచనాలు చూపించడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ వచనాలు కూడా మీరు రాసి ఇంటికి వెళ్ళి ధ్యానించినా పర్వాలేదు. ఒకవేళ దీని మీద ప్రశ్నలు నాకు ఫోన్ చేయండి, పర్లేదు. ఇక్కడ చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు కనుక ఆలోచించినట్లయితే 6వ వచనంలో చూడండి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేయాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలో? యేసుక్రీస్తు గురించి కదా. దేవదూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలని చెప్తున్నాడు? యేసుక్రీస్తుకి. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు దేవుడు కాదండి, దేవుని కుమారుడండి. దేవుని కుమారుడని కాదని ఎవరు అనలేదు, కానీ దేవుని కుమారుడు కాబట్టి నన్ను అడిగాడు ఆ ప్రశ్న. నేను అన్నాను, నువ్వు మనిషివా మనిషి కుమారుడువా అని అడిగాను. నువ్వు మనిషివా మనిషి కుమారుడువా? రెండిట్లో దేనికి వేస్తావు ఓటు? ఆయన దేవుని కుమారుడే కానివ్వండి, ఏం కాదంటున్నారు. దీనికంటే అన్యులయం వాళ్ళు అంటున్నారు యేసుప్రభు ఒక దేవుడిగా. కానీ ఏమవుతుందనంటే ఈ వచనాలనే సరిగ్గా దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా చదవకుండా ప్రజలను విభ్రాంతి చేస్తున్నారు. దయచేసి గమనించాలి. అందుకే ఇక చెప్తున్నాడు చూడండి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. 7వ వచనంలో చూడండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గూర్చి ఏమంటున్నాడండి? తండ్రి అయిన దేవుడు తన యొక్క దూతలను గూర్చి
ఏమంటున్నాడంటే అగ్నిజ్వాలుగా వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏమంటున్నాడండి? దేవా నీ సింహాసనం నిరంతరము నిలుస్తుందయ్యా. ఈ వచనం తీసేయమనండి అలా హెబ్రీ పత్రిక నుంచి. తండ్రి అయిన దేవుడు ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు చూడండి. తన కుమారుని కూర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది. వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకున్నారు. వారి మధ్య ఏ విధమైన భేదము లేదు. ఈ విషయాలు మనం ప్రస్తుతం గమనించాలి. మానవుడు యేసుక్రీస్తు అందుకని దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచి నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించి కాదా? స్పష్టంగా ఉంది అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాశాడు. ఇంకో విషయం ఏమంటున్నాడనంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది. రోమీలకు రాసిన పత్రికలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఏముందో. 9వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ అంటున్నాడండి. 9వ అధ్యాయం 5వ వచనంలో పితరుల వీరువారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో యూదులు అంటే పితరులు ఎవరు వారు? వీరువారు అంటే అబ్రహాం అవనండి, ఇస్సాకు అండి, యాకోబు అవనండి, పితరులందరూ ఎవరు వారంటే యూదులు వారు, పితరుల వీరువారు. తర్వాత ఏమంటాడండి? శరీరమును బట్టి. దేన్ని బట్టి? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుకి ప్రారంభం అనేటువంటిది ఉన్నదా? లేదా శరీరాన్ని బట్టి లోకంలో పుట్టాడా? ఆయన అంటుంటాడు అల్ఫయును ఒమేగాను నేనే. ఆయన ఒక రకంగా చెప్పాలనంటే కృపా సత్య సంపూర్ణిగా ఆ వాక్యమే శరీరధారి అయి అందుకే యోహాను గారే మాట్లాడారు. అసలు ముందు యోహాను రాసిన సువార్తలో మనం ఆలోచిస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడేయుండెను, ఆ వాక్యమే శరీరధారి అయి. ఇంత క్లారిటీగా ఉంది బైబిల్లో. కానీ ఏం చేస్తున్నారంటే ఆ వచ్చినానికి ఈ వచ్చినానికి గొడవలు ఎట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మెలకు కలిగి ఉండండి. ఎందుకో తెలుసా? ఒక్క బోధ మనం ఆలోచించినట్లయితే మనము ఏమి వినుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిట్లో కూడా మీ దగ్గర ఖచ్చితంగా బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. బైబిల్లో రెఫరెన్సులు చూడగలగాలి. నేను అందుకే ఎక్కువ రెఫరెన్స్లు తీస్తున్నాను అక్కడి నుంచి. ఇక చూడండి ఏమంటాడంటే అక్కడ చూడండి ఈయన గురించి చెప్తున్నాడు. 9వ అధ్యాయం 5వ వచనం పితరుల వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరు రాస్తున్నారండి ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘాన్ని రాస్తున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అండి. ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడు అనే మాట ఎవరి గురించి ప్రస్తావించబడింది? పితరుల శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అండి, నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఈరోజు మనకు దిక్కు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ప్రతి మోకాలు ఆయన ఎదుట ఏమన్నాడండి? వంగినట్లును. ఈ భూమి మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి ఈ భూమి మీదకి యేసుప్రభు వచ్చినప్పుడు తను తగ్గించుకొని యేసుప్రభు తండ్రి అయిన దేవుని హైలైట్ చేసిన మాటలు ఉంటాయి చూసారు, అవి తీసుకుంటున్నారు ఎక్కువ. ఇదిగో ఆయనే చెప్పాడు, ఆయనకంటే నేను గొప్పవాడినని ఆయనకంటే చెప్తున్నాడు కనుక తండ్రి అయిన దేవుడికి యేసుప్రభుకి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన తను తగ్గించుకున్నాడు కాబట్టి నాకంటే తండ్రి గొప్పవాడు అన్నాడు. మా నాన్నగారు నాకంటే గొప్పవాడంటే నేను ఎవరినని ఆయన హైలైట్ చేస్తున్నాను అంతే. అక్కడ చెడ్డోడని కాదు. అక్కడ ఆ విధానములో భూమి మీద పలికినటువంటి మాటల్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ పరలోకమును ఈ లోకానికి రాకముందు యేసు ఏమై ఉన్నాడు. అందుకే మీరు కనుక ఆలోచించినట్లయితే ఆయన ఈ భూలోకంకి వచ్చి ఎంత త్యాగం చేశాడండి. ఆయన హేళన చేశారండి. ఆ రోజు ఒకరోజు అన్నాడండి ఆయన, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూస్తాడని చూచి మిగిలి సంతోషించిన అన్నట్టు. మిగిలి సంతోషిస్తాడు. అబ్రహాము నా దినాన్ని చూసి మిగిలి సంతోషించినంటే యూదులు అన్నారు, నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు లేవు? 50 సంవత్సరాలు కూడా లేవే.
అబ్రహాం తండ్రి లేదు, నో, ఐఎమ్ ద బిఫోర్ అబ్రహాం, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అన్నాడు ఆయన. యోహాను సువార్తలో చూడండి ఏమన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్తలో చూడండి, క్షమించండి, 8వ అధ్యాయం 5వ వచనం 55వ వచనం అంటున్నాడండి. 55వ వచనం, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగదును, ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వల్లనే నేను అబద్ధికుడినే ఎందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట ఏం చేస్తున్నాను, గైకొంచున్నాడు. విధేయత అంటే ఏంటో నేర్పించాడండి లోకానికి వచ్చి. ఆయన పరలోక సంబంధమైనటువంటి దేవుడై ఉండి ఆయన ఏం చేశాడంటే తన్ను తానే రిక్తుడిగా ఏం చేశాడండి, చేసుకున్నాడు. తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు ఆయన. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను. అది చూచి ఏం చేశాడు, తన హృదయంలో సంతోషించాడు. అప్పుడు ఏమన్నారు చూడండి యూదులు, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితవని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే అబ్రహాం పుట్టక ముందే ఏమన్నాడండి, నేనున్నాను అన్నాడా లేదా? ఆయన అబ్రహాం పుట్టకముందే, అబ్రహాం పుట్టకముందే నేనున్నానని చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రూటకు ఏం చేశారండి, యేసుప్రభు వారిని ఈ మాట అన్నందుకు రాళ్ళు ఇచ్చి కొట్టబోయారంట ఎవరిని. ఇప్పుడు యేసుప్రభు దైవత్వం గురించి చెప్తుంటే మమ్మల్ని కూడా రాళ్ళు ఇచ్చి డైరెక్ట్గా కొట్టట్లేదు, కానీ మాటలనే రాళ్ళు ఇసురుతూనే ఉన్నారు. ఏం పర్వాలేదు, సర్వాది కాలం ఆయన నామానికి మహిమ కలుగును కాక. అతను యేసుప్రభునే రాళ్ళు ఇచ్చి కొట్టారు ఆ రోజు, నేను అబ్రహాం కంటే ముందున్నానంటే. అన్నాడా లేదండి? కనుక అన్నాడు ఆయన దైవత్వం కూర్చొని. ఆయన ఒక సందర్భంలో చాలా భూమి మీద ఆయన తను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిష్యులు ఏం కడిగాడండి, ఆయన కాళ్ళు కూడా కడిగాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతగానో తగ్గించుకున్నాడు ఆయన శిష్యుల పాదాలు కడిగి. శిష్యుల పాదాల సైతం ఏం చేశాడండి ఆయన, కడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నీవు నా కాలు కడుగుతావు అంటే, లేదు కడగకపోతే నీకు నష్టం, అయితే నా దేహం అంతా ఏం చేయమన్నాడండి. ఎంత భరించాడు ఆయన, ఒకసారి చూద్దాం ఆయన కష్టాలు. ఎందుకు భరించాడు ఇదంతా అంటే, ఆయన ఎంతైతే ఈ లోకములో తను తాను రిక్తుడిగా చేసుకున్నాడో, అందుకే ఒక సందర్భం అన్నాడు, తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నీ యొద్ద నాకు మహిమ ఉందయ్యా, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడండి, మహింపరచు. ఎంత బాధ అనిపించాడంటే, ఈరోజు మనం శ్రమలంటే సులువు కాదు, శరీరరీతిగా కష్టాలంటే చాలా మనందరికీ తెలిసిన అన్నిటికంటే అనుభవం యేసుప్రభువుకు ఉంది. తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఎలా అంటున్నాడు, శరీరరీతిగా ఆయన అంటండి ఆతురముగా ప్రార్థన చేయగా చెమట రక్త బిందువులే కారిందట. చెమట ఎలా కారిపోయిందంటండి, మనం దీన్ని హైపర్ టెన్షన్ అంటారు డాక్టరల్ టెర్మినాలజీలో. ఆయన ఈ శ్రమను చూసినప్పుడు ఆయన చెమట ఎలా కారిపోయిందంటండి, రక్త బిందువులే కారిపోయింది. తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినా నీ చిత్తమే. నీ చిత్తం ఏంటనంటే అనేకులు నీ కుమారులుగా రావాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం అనుభవించవలసినటువంటి శ్రమలన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నాడండి, ఆయన మీద వేసుకున్నాడు. అందుకే ఏంటి గాయాలు, ఒకప్పుడు నాన్నగారు గుర్తు చేస్తారు, నాకు మనందరూ గుర్తు చేస్తారు. ఏంటి గాయాలంటే, నేను ఎవరినైతే నానుకొని వచ్చానో వారు చేసిన గాయాలు. అందుకే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లోకము ఆయన వలన కలిగాను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. లోకం ఎవరి వల్ల కలిగిందంటండి, ఆయన వల్ల కలిగిందట, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఆయన స్వజనుల దగ్గరికి వచ్చాడు, ఆయన స్వజనులు ఆయన ఏం చేయలేదు.
ఎంత అవమానపరిచింది. మనం చిన్న అవమానమే తట్టుకోలేమండి. అవమానమే తరతరాలు గుర్తుంటుంది మనకి. చిన్న అవమానం ఎన్ని అవమానాలు భరించాడో చూడండి ఈ భూమి మీద ఆయన. పైగా మనం అవమానాలు భరించడంలో పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నవి. కానీ పరలోక సంబంధమైన బ్యాక్గ్రౌండ్, దైవత్వం కలిగినటువంటి వాడు దేవుడు ఈ లోకానికి వచ్చి అవమానాన్ని భరించాడు. అందుకే మార్చేసింది. పౌలు గారు అంటున్నారు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలుని 5 నిమిషాల్లో చంపేయగలడు యేసు ప్రభు తన ప్రభావంతో. చంపలేడండి. తనకు విరోధులను ఏం చేయగలడు? నువ్వు నా బిడ్డలనే హింస పెడతావు అని చెప్పి తీసేయగలడు. అంటలేదు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరు ప్రభు అని వారు అడిగాడు. ఎవరు ప్రభు అని అడిగిన పౌలు ఆయన ఎవరో లోకానికి జాడి చెప్పేశాడు. ఎవరని అడిగి దాంతో స్టార్ట్ చేశాడు. తాను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాల నుంచి యేసుక్రీస్తుని యూదులు ఆశ్చర్యపోయేలా బోధిస్తున్నాడు. అందుకే నాకు అందుకే క్రీస్తు ఏమన్నాడనంటే, ఆయన పడిన పోట్లలో కొద్దివైన అన్న ఉంటే నేనేం చేస్తాను, నా వంతు నా శరీరం ముందు నేను పాడుపడుతున్నాను అంటాడండి. చాలా ప్రయాసపడి ఒక బోధన తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ బైబిల్ గ్రంథం నుంచి ఎంతో ప్రయాసపడ్డాడు పౌలు ఈ లోకంలో. చూడండి కొలసీ పత్రికలో ఏం రాశాడో చూడండి ఆయన గురించి. కొలసీలకు రాసిన పత్రికలో చూడండి ఏం రాశాడో. కొలసీలకు రాసిన పత్రిక ఇక్కడ ఉంటున్నాడని చూడండి. 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం మనకు వచ్చినవి చూడండి, ఆయన ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు. కొలస్సీ 1:14 అండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని, ఇప్పుడు ఆయన అంటే ఎవరక్కడ? అదృశ్య దేవుని స్వరూపి. ఎవరండి? యేసుక్రీస్తు. అదృశ్య దేవుని స్వరూపి. సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. ఈ ఆది సంభూతుడు అనే మాట గురించి ఒకరోజు ప్రభు వాక్యంలో ఖచ్చితంగా నేను ఆది సంభూతుడు అనే మాట కాదు. అయితే ఇక్కడ అంటున్నాడు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు ఆయన? ఆది సంభూతుడు అన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవియును భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు ఏం చేయబడ్డాయి? సృజించబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడు కాదు, ఉన్నవాడు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఆయన అందరికంటే ముందు పుట్టాడట. మరి ఈయన ద్వారా ఇవన్నీ వస్తే అప్పుడు దాకా తండ్రి దేవుడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి ఇలాంటి బోధలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన అన్నిటికంటే ఏమన్నాడండి? ముందుగా ఏం చేయమన్నాడు? ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు, చూడండి ఆయనే సమస్తమునకు ఏమన్నాడండి? ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు గురించేనా? ఇట్లా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఏమయ్యాడు? ఆది సంభూతుడయ్యాడు. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడండి? సంధి చేసి. యేసు ప్రభు మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఈ లోకానికి రావడంలో ఆయన యొక్క రక్తము ద్వారా మన పాపాలకు ఏం కలుగుతుందండి? క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఏ యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు? ఆయన మానవ శరీరాన్ని. ఇప్పుడు మానవులందరికీ కూడా ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏంటంటే మరణ భయం. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఏ భయం ఉంటుందండి? మరణ భయం. మరణ భయం ఉందండి? ఎందుకు ఉండదు? మరణ భయం ఉంది. ఎప్పుడు వరకు ఉంటుంది మరణ భయం?
చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా ఉంటుంది. ఇది తీసేయడానికే వచ్చాడు ఆయన. మీరు ఒక విషయం నేను ప్రాముఖ్యంగా, ఈ పునరుద్ధానం అనేటువంటిది ఎంత గొప్పదని అంటే, ఆయన పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ్యానికి పునాది. దేని మీద కట్టబడతారని అంటే, అందుకే పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైనా క్రీస్తు అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆయన చెప్తున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నువ్వు, ఇదిగో ఈ బండ మీద అసలు సంఘం కట్టబడిందే పునరుద్ధానము అనేటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి మీద కట్టబడింది. అందుకే ఏ విధము చేత నేను మృతుల్లో నుంచి నాకేమంటున్నాడండి, పునరుద్ధానం కలగాలండి. కనుక ఇక్కడ విషయం ఏంటనంటే, మనం ఆలోచిస్తే అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడన్నా సరే ఈ భూమి మీద బ్రతకడానికి చాలా పాలసీలు ఉన్నాయా లేవండి? బతకిన దానికంటే చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వచ్చే పాలసీలు ఉన్నాయండి. ఎవరికయ్యి? కుటుంబానికి, నామినీకి. చనిపోయిన వ్యక్తికి ఏమైనా ఉంటాయండి? ఇంకేముండవు. చివరికి ఆ చెవిలులకు ఉన్నాయి కూడా తీసేస్తారు, ముక్కుకున్నా తీసేస్తారు, మెడలో గొలుసు ఉంటే అది కూడా తీసేస్తారు. అదే ఒక షూట్ ఒకటి ఇస్తారు, అది ఎలాగే ఇంకోటికి అసలు ఉంటుంది. కాబట్టి ఇవి ఉంటాయి. చనిపోయినానికి ఏమన్నా ఇవ్వగలరా? ఎవరో ఇచ్చినా అది ఉపయోగం లేదు. ఒకవేళ కంపెనీస్ కూడా ఏమంటాయనంటే, ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఎంత ఎక్స్గ్రేషియా, ఒక 10 లక్షలు 20 లక్షలు. ప్రతి కంపెనీ ఈ పని చేస్తుంది, మంచి కంపెనీస్ అన్నీ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ప్రపంచంలో ఎవరెవరైనా ఇన్సూరెన్స్ని ఇస్తున్నాడు, పునరుద్ధానంలో జీవం నేనే, నా యందు ఎవడన్నా చనిపోతే చనిపోయినో తిరిగి బ్రతుకుతాడు. ఈ ఇన్సూరెన్స్ ఈ ప్రపంచంలో ఎవడో ఇవ్వలేడు. యేసుక్రీస్తు గొప్పతనం అది. అందుకే మరణ భయం ఇంకా అవసరం లేదు మానవులకి. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. అందుకే పౌలు కానీ అపోస్తులు కానీ ఇసుమంత మరణ భయం కూడా లేదు వాళ్ళకి. చంపేస్తారా యేసుప్రభు కోసం? నో. వదకు తేబడిన గొర్రెలు మనమేమో ఏమంటున్నారండి వాళ్ళు ఎంచబడిన. మీకు ఇంకో విషయం తెలుసండి, 1వ శతాబ్దంలో అపోస్తులనే కాదు సంఘస్థులను కూడా చంపేశారు మత విరోధులు. ఎవరిని చంపేశారు చూడండి ప్రాణగంధంలో మీరు చూస్తే. అంతిపోయ అనేటువంటి ఆయన ఏం చేశారండి, చంపేశారు చూడండి ప్రాణగంధంలో. ఎందుకు? యేసుక్రీస్తుకు విరోధంగా తయారై వారిని చంపేస్తే చూడండి 2వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే, 2వ అధ్యాయంలో యోహాను రాసిన ప్రాణగంధంలో చూడండి 2వ అధ్యాయము. అక్కడ చూడండి 2వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగరాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనేవాడు మీ మధ్య ఏం చేయబడ్డాడు? యేసు ప్రభువునందు విశ్వాసి ఉన్న అంతిపై ఏం చేయబడ్డాడు? మీకు సంగతి తెలుసండి, ఏ రాజ్యం అన్నా రాజుని చంపేసి అక్కడున్న సైన్యాన్ని చంపేస్తే ఆ రాజ్యం ఇంక కూలిపోయినట్టే. కానీ విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన రాజ్యం కూలిపోలేదు. అపోస్తులు చనిపోయారు, ఆయన రాజ్యం కూలిపోలేదు. అదేవిధంగా శిష్యులు చాలామందిని చంపేశారు. ఈ రోజుకి ప్రపంచ రికార్డు ఏంటో తెలుసా? ఎక్కువ మంది హతసాక్షులు చేయబడింది దేని కొరకంటే యేసుక్రీస్తు కొరకేనంట ఈ భూమి మీద చరిత్ర. కానీ అది ఎక్కువ విస్తరిస్తుంది. కారణం ఏంటంటే, వారు కట్టబడిన పునాది ఏంటి? పునరుద్ధానము. ఒక ఆయన అన్నాడు, ఎంప్టీ టూమ్ ఈజ్ మై ఫౌండేషన్. ఖాళీ సమాధి నా జీవితానికి పునాది. ఆయన సమాధిలో లేడు. ఇంత గొప్ప నిరీక్షణ వాళ్ళు ప్రపంచానికి ఇవ్వగలిగారు. అందుకే బూది గంతముల వరకు ఏమై ఉండమన్నాడండి ఆయన, నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఏమంటున్నాడు అంటే, ఇంకో విషయం, ఇప్పుడు స్టెఫను చంపేశారు, క్రైస్తవ్యం తగ్గిపోలేదు. చివరికి యోహాన్ని వీళ్ళని ఖడ్గంతో చంపించాడు హేరోదు, క్రైస్తవం తగ్గిపోలేదు. చాలామందిని అపోస్తుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి సహజ మరణాలు కావాలి, సహజ మరణాలు కాదండి అవి. అందుకే అన్నాడు, రంపములతో కోయబడ్రి. రంపాలతో దేనికి వస్తారండి? రంపాలతో దేనికి వస్తారు? చెట్లని చెక్కలకి వస్తారు. క్రైస్తవుని కోసారు ఆ రోజుల్లో రంపాలతో. అగ్ని దారలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి.
బైబిల్ని తర్జుమా చేసినందుకు కొయ్యి కట్టి కాల్చి చంపేశారు విలియం టిండేల్ని. బట్ ఇది ఎవరి శక్తి మీద కట్టపడ్డా తెలుసా? మనుషుల శక్తి మీద కాదు. అందుకే చివరిగా చెప్తున్నాను, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉందేమో కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి ద్వారా గ్రహించినటువంటి మీరు ఇంకా ఎవరైనా, ఇదిగో డిసెంబర్ నెల వచ్చేస్తుంది, సంవత్సరం చివరి దినాలకు వచ్చేసాం, ఇంకా ఎవరైనా మీలో మీ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడ మరి నూతన సృష్టిగా చేయబడి ఆయన శక్తితో నడిపించబడాలి దేవుని యొక్క వాక్యం చేత. ఆయన వాక్యం అందుకే అన్నాడు ఆయన, ఇదిగో నేను మీకు సదాకాలము తోడుగా ఉంటాను. మధ్యలో చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు, చివరికి చనిపోయినా చెయ్యి విడవడు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మరణమైనను దుఃఖమైనను ఏదైనాను క్రీస్తు ప్రామాణించమల్లను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. అందుకే చాలామంది కీర్తనలు రాశారు. ఒక ఆయన సువార్త ప్రకటిస్తూ, సువార్త మరి పాంప్లెట్లు పాటలు రాస్తూ ప్రకటిస్తుంటే ఆయనను నడి ఎండలో ఆయన చొక్కా విప్పేసి చెప్పులు దండ మెడలో వేసి నిలబెడితే పాట రాశాడు, దేవుని ప్రామ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే అనేటువంటి కీర్తన రాశాడు. కనుక క్రైస్తవ్యము నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తిని గుర్చెరిగి ఆ దేవుని శక్తి ద్వారా బాప్తిసం ద్వారా మీ పాపాలు కడిగి వేసుకొని నూతన జీవము కలిగిన వారమే ఈ లోకంలో బ్రతకాలని మీకు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. చక్కగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.